హోలీ సెలబ్రేషన్ అండ్ మన ల్యాబ్ మూవీ సెలబ్రేషన్ రెండు సెలబ్రేట్ చేస్తున్నాం. నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి హ్యాపీ. ఓకే. పబ్లిక్ తో కలిసి సినిమా చూడటం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీది ఫస్ట్ మూవీయా లేకపోతే అంతకు ముందు చెప్పాలని చేశారు? నావి కూడా 36 మూవీస్ ఉన్నాయి. ఓకే. సో ఈ మూవీ వన్ ఆఫ్ ద ఓకే. ఇందులో మెయిన్ లీడా? సెకండ్ లీడ్. ఓకే. సో మెయిన్ లీడ్ హీరో, ఓకే. దాని హీరోయిన్ రాదు, ఉమ్. నా హీరోయిన్. ఓకే. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. ఓకే. సో హీఈస్ ల్యాబ్ మూవీ డైరెక్టర్ రాజ్. ప్రీవియస్ మూవీస్ కూడా ఉంటాయి. ఈ మూవీలో క్రైమ్ అండ్ సస్పెన్స్, హర్రర్, రొమాన్స్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా చూడండి. టికెట్స్ కూడా 120 రూపీస్ మాత్రమే మీ అందరికి అందుబాటులో ఉండేలాగా ప్రొవైడ్ చేశారు. అండ్ మూవీని మీరు చూడకపోతే నిజంగా ఒక ఎంటర్టైన్ మూవీని మిస్ అయ్యారు. ల్యాంప్ అంటే వెలుగు, వెలుగు అంటే ల్యాంప్. ఎంతో కష్టపడి మన హైదరాబాద్ సిటీలో కూడా ఒక 6-7 థియేటర్స్ పెట్టాము. సో 6-7 థియేటర్స్ పెడితే ఒక్కొక్క షోనే ఇచ్చారు ఒక్కొక్క థియేటర్ లో. ఆ ఒక్కొక్క షో కూడా ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళలేదు, ఎందుకంటే పబ్లిసిటీ తక్కువ కాబట్టి. సో పబ్లిసిటీ లేనందువల్ల మా చిన్న సినిమా అనే దాన్ని తొక్కేయద్దండి, దయచేసి చెప్తున్నాను. ఏంటంటే పెద్ద సినిమాలకి చాలా మంది వెళ్తున్నారండి. నా సినిమా చూసి బాగలేదని చెప్పండి, నేను ఒప్పుకుంటా. కానీ నా సినిమా చూడకనే బాగలేదు అంటే నేను ఒప్పుకోలేను. ఎందుకంటే సినిమా చూడలేదండి ఎవరు, చాలా వరకు సినిమా చూడలేదు. సో దయచేసి నా సినిమా చూడండి. ఎందుకంటే మేము ఈ సినిమా చేసినాక రిలీజ్ చేయడం కోసం ఇప్పుడు 3 years గా కష్టపడ్డామండి. 3 years కష్టపడితే ఇన్ని రోజులకి మాకు ఈ సినిమా రిలీజ్ వరకు వెళ్ళింది. ఎంత బడ్జెట్ ఇష్యూస్, ఏమో చాలా టెన్షన్స్, చాలా బడ్జెట్ కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. సో సినిమా రిలీజ్ కి వెళ్ళేసరికి టికెట్స్ మీరే ముందు కట్ చేసుకోండి, అలాగైతే థియేటర్స్ ఇస్తాం అనేటువంటి థియేటర్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. పోస్టర్స్ మేమే ఇవ్వాలంట, క్యూబులు మేమే కట్టుకోవాలి, అన్ని మేమే కట్టుకోవాలనే ఎగ్జిబిటర్స్ ఉన్నారు. సో ఫైనల్ గా ఇలా కాకుండా నా సినిమాకి వాళ్ళే అన్ని చేసుకొని చేసే థియేటర్స్ అయితేనే ఇవ్వండి అన్నట్లు మేము చేసాము. సో అలాగే ఆంధ్రాలో చాలా థియేటర్స్ కి అలాగే వాళ్ళే అన్ని క్యూబ్లు అన్ని ప్రొవైడ్ చేసి చేసుకున్నారు. సో ఈ సినిమా ఫైనల్ గా ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఈ రోజు కనుక మీరు సినిమా చూడకపోతే చేతిలో మా జీవితాలు మొత్తం నాశనం అయినట్లే. సో దయచేసి నా సినిమా చూడండి. ఎంత కష్టపడి చేసామో మీకే అర్థమవుతుంది. చాలా తక్కువ బడ్జెట్ లో అండి, కేవలం నేను 25 lakhs బడ్జెట్ లోనే ఈ సినిమా చేసాము. కాకపోతే దానికి మించనే ఉంటది సినిమా. మా బడ్జెట్ కి మించ మేము కష్టపడ్డాం. అందరూ రాత్రి బావులు కష్టపడి చేసిన సినిమా. మీరు సినిమా చూసి బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదని ఒక్క కామెంట్ పెట్టారంటే, బాగలేదని పెట్టినా సరే మేము చాలా సంతోషిస్తామండి. దాని కింద మమ్మల్ని బూతులు తిట్టా మేము సంతోషిస్తామండి. కానీ మా సినిమా చూడండి, దయచేసి చెప్తున్నా, మా సినిమా చూడండి. మీరు పచ్చి బూతులు పెట్టండి కింద కామెంట్ లో, చండాలంగా ఉందిరా సినిమాని పెట్టండి, నో ప్రాబ్లం, మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా బెస్ట్ గా చేయడానికి నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ సినిమా మీరు చూడలేదు అంటే నెక్స్ట్ సినిమా మేము చేయడానికి కూడా మాకు హోప్ ఉండదు. ఎందుకంటే చిన్న సినిమా చేసినా రిలీజ్ అవ్వదు, కష్టపడాలి, అంత కష్టపడి రిలీజ్ అయిన ఆడియన్స్ రారు అనే ఫీల్ దయచేసి మాకు రానివ్వద్దండి. మీరు సినిమా చూడండి, బాగలేదంటే తిట్టండి, మమ్మల్ని పచ్చి బూతులు తిట్టండి, కామెంట్స్ లో తిడతారు కదా యూట్యూబ్ లో, అలా తిట్టండి, మేము అన్నిటిని యాక్సెప్ట్ చేస్తామండి. చేయట్లేదు అది ఇది ఎంకరేజ్ చేయడం అంటే మీరేదో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం లేదండి. కనీసం చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి మీరు ఒక టికెట్ కొనుక్కొని సినిమా చూడండి. పైరసీని ప్రోత్సహించకండి. ఆటోమేటిక్ గా కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు, మీలో నుంచి ఎంతో మంది యాక్టర్స్ తయారవుతారు, ఎంతో మంది ముందుకెళ్తారు, కొత్త ప్రొడ్యూసర్స్ కూడా వస్తారు ఇండస్ట్రీ. అలా కాకుండా 100 కోట్లు పెడితేనే సినిమా చూస్తాం, 200 కోట్లు పెడితేనే సినిమా చూస్తాం అనే పరిస్థితి ఉంటే కొన్ని రోజుల్లో ఆ 100-200 కోట్లు పెట్టే వాళ్ళు కూడా కనపడరు. ఎందుకంటే అప్పటికి జనాల పరిస్థితి 1000 కోట్లు పెడితేనే చూస్తాం ఇట్లాంటి పరిస్థితికి వెళ్తారు. అట్లా ఎప్పుడు కూడా హై బడ్జెట్ మూవీస్ మాత్రమే బాగుంటాయని కానీ హై బడ్జెట్ మూవీసే చూస్తామని కానీ అనకండి. ఇవాళ రేపు చిన్న సెల్ ఫోన్ లో తీసిన ఒక చిన్న వీడియో కూడా ఎంతో వైరల్ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్.